హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ మెటీరియల్ ఇది 2023-24 తెలంగాణ స్కూల్ బుక్స్ ప్రకారం తయారు చేయబడింది. ఈ మెటీరియల్ మా అప్లికేషన్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు యాప్ ఇన్స్టాల్ చేశాక స్టోర్లోకి వెళ్తే సోషల్ టెట్ అండ్ డిఎస్సి మెటీరియల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోర్స్ కింద ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తే మీ వాట్సాప్కి పేమెంట్ లింక్ వస్తుంది. పే చేసి కోర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా అప్డేట్ చేయబడుతుంది మెటీరియల్. 7th క్లాస్, సో 6th అయిపోయింది. నేను 3rd, 4th, 5th కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అప్లోడ్ చేస్తాను. సో 7th క్లాస్ లెసన్ 1 వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం, కీలక పదాలు. సో ఈ 4 కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పటాలు ఫ్రెండ్స్. సో వాటి కింద ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. సతత హరిత అరణ్యాలు కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్నాయి. సో సతత హరిత అరణ్యాలు అనేది ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నాయి. కొకనా బీచ్ దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో ఉంది. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో లిబియా దేశంలో ఉంది. అంటార్కిటికా అనేది మంచుతో కప్పి ఉన్న ఖండం. భౌతిక పటాలు భూస్వరూపాలను తెలుపుతాయి. బొమ్మ ఎత్తైన ప్రదేశాలని చూపుతుంది, కానీ అన్ని ప్రదేశాలను చూపలేదు. పటం అనేది అన్ని ప్రదేశాలను చూపిస్తుంది. భూమి మీద ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. సముద్ర మట్టం అనేది ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు సమానంగా ఉంటుంది. సముద్ర మట్టం సమానంగా ఉండడానికి కారణం ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉండటం వల్ల సముద్ర మట్టం అనేది సమానంగా ఉంటుంది. సముద్ర మట్టాన్ని లెక్కగట్టడం, సముద్రపు ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తులను పరిశీలించి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కగట్టారు. కాంటూరు రేఖలు సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలని కాంటూరు రేఖలు అంటారు. కాంటూరు రేఖలకు మరొక పేరు సమతల రేఖలు. కాంటూరు రేఖ లక్షణాలు వంకర టింకరగా ఉండవచ్చు, ఒకదానికొకటి ఖండించుకోవు. సో కాంటూరు లక్షణాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ క్రింది వాటిలో కాంటూరు లక్షణం కానిది ఏది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. కాంటూరు రేఖలు భూమి వాలు ఎత్తుగా ఉంటే ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి కాంటూరు రేఖలు. భూమి వాలు తక్కువగా ఉంటే కాంటూరు రేఖలు అనేవి దూరంగా ఉంటాయి. 2 కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఎత్తులను చూపే పటం యొక్క ఉపయోగాలు. సో ఎత్తులను చూపే పటం ఉపయోగాలు ఏంటంటే, భూమి యొక్క ఉపరితల స్వభావాల్ని తెలుసుకోవచ్చు, పర్వతాలు లోయలు ఉన్న ప్రదేశాలని తెలుసుకోవచ్చు, రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు, హెచ్చుతగ్గులున్న ప్రాంతంలోని 2 ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గంలో రోడ్లు వేయాలో నిర్ణయించడానికి ఎత్తులను చూపే పటాలు ఉపయోగపడతాయి. సో సేమ్ ఇన్ఫర్మేషన్ పాఠ్యపుస్తకంలోని చిత్రాల్లో ఇచ్చిన సమాచారం. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో సతత హరితారణ్యాలు. సౌత్ అమెరికా బ్రెజిల్ దేశంలో కొకనా బీచ్ ఉంది. ఆఫ్రికా ఖండం లిబియా దేశంలోని సహారా ఎడారిలో ఒయాసిస్ ఉంది. అంటార్కిటికా మంచుతో కప్పి ఉన్న ఖండం. ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి గుర్తులను ఉపయోగిస్తాం. ఉదాహరణ, పటంలో ఢిల్లీని చుక్క గుర్తుతో చూపించి ఢిల్లీ అని రాస్తాం. తెలంగాణ పటంలో జిల్లాలని చూపాలంటే సరిహద్దును గీసి వేర్వేరు రంగులతో కానీ డిజైన్లతో కానీ చూపిస్తాం. అవి ఆ ప్రాంతాన్ని చూపే గుర్తులు. భౌతిక పటాల్లో ఆకుపచ్చ, పసుపు, గోధుమ రంగులతో వివిధ ప్రాంతాలు కనబడతాయి. భౌతిక పటాలు రకరకాల భూస్వరూపాలను తెలుపుతాయి. వివిధ ప్రాంతాల ఎత్తుల్ని కూడా సూచిస్తాయి. కాగితం మీద ఎత్తైన ప్రాంతాన్ని బొమ్మ గీసి చూపించవచ్చు, కానీ అన్ని ప్రదేశాల్ని బొమ్మలో చూపించలేము. పటం అన్ని ప్రదేశాలు కనబడేలా చూపిస్తుంది. భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం. భూమి మీద ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది. దీనికి కారణం
ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉండడం. కాంటూరు లేదా సమతల రేఖలు సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూరు లేదా సమతల రేఖ అంటారు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖ. ఉదాహరణకి ఒక కాంటూరు రేఖ గీత 50 మీటర్లు ఉంటే ఆ 50 మీటర్ల గీత మీద ఉన్న అన్ని ప్రదేశాలు కూడా 50 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. భూస్వరూపాన్ని బట్టి కాంటూరు రేఖలు వంకర టింకరగా ఉండవచ్చు. ఇవి ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు. ఈ పటాలు భూమి ఉపరితల స్వభావాల్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. పర్వతాలు, లోయలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. తెలంగాణ భౌతిక పటాన్ని గమనిస్తే గోదావరి నది తూర్పు వాలు దిక్కుగా ప్రవహిస్తుందని తెలుస్తుంది. ఈ వాలు గుండా పశ్చిమానికి ప్రయాణం చేస్తే పీఠభూమి ప్రాంతంలోని కొండల్ని చేరుకోవచ్చు. ఈ పీఠభూమి ప్రాంతాన్ని కృష్ణా, గోదావరి నదులు విభజించడం వల్ల లోతైన విశాలమైన లోయలు ఏర్పడ్డాయి. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఎత్తులను తెలిపే పటాలు బాగా ఉపయోగపడతాయి. హెచ్చుతగ్గులున్న ప్రాంతంలోని రెండు ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి ఈ పటాలు ఉపయోగపడతాయి. ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో లెక్క వేయడానికి కూడా ఎత్తులను చూపే పటాలు ఉపయోగపడతాయి. సముద్ర మట్టం. సముద్ర ఉపరితలం పైన పెద్ద, చిన్న అలలు నిరంతరం వస్తుంటాయి. ఈ అలలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఈ ప్రక్రియ వల్ల సముద్రం ఎత్తు నిరంతరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల సముద్రపు ఎత్తును వివిధ సమయాల్లో కొలిచి వాటి సగటు ఆధారంగా సముద్ర మట్టాన్ని లెక్కగట్టారు. శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాల పాటు ఈ సగటు అలల ఎత్తును పరిశీలించి లెక్కించి ఒక అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించారు. అనేక సంవత్సరాల పాటు సగటు అలల ఎత్తుల్ని పరిశీలించి అవగాహనకు వచ్చి సగటు సముద్ర మట్టాన్ని నిర్ధారించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.